మనము చూసిన సంగతులను, దర్శించిన అనుభవాలను, మరి పొందుకున్న మేలులను వివరించకుండా ఉండలేము కదా! అలాగే నా జీవితంలో 2024లో ఒక అద్భుతమైన దర్శనం తెల్లవారుజామున నేను పొందుకున్నాను. ఆ దర్శనంలో నేను ఒక నీళ్లపై నడిచి వస్తున్న ఒక తెల్లని ఆకారాన్నైతే చూశాను. ఆ ఆకారము దగ్గరికి వస్తున్న కొలది నేను ఎవరా ఎవరా అని ఇంకాస్త వంగి వంగి చూస్తున్నాను. ఒక కుక్క పిల్లలా చూస్తున్నానన్నమాట. ఆ ఆకారం దగ్గరికి వచ్చింది. ఆ తెల్లని పరిశుద్ధమైన ఆకారము అది క్రీస్తే అని నాకు అప్పుడు అర్థమైంది. ఆ ఆకారము నన్ను ఎంత గట్టిగా నాకు కౌగిలించుకుంది, అంతే గట్టిగా నేను కూడా ఆకారాన్ని కౌగిలించుకోవడం జరిగింది. మరైతే నాకప్పుడు ఆ అనుభూతి ఎలా అనిపిస్తుందంటే, ఒక యజమాని కోసం ఎదురు చూసే కుక్క పిల్లలాగా, యజమాని కోసం ఒక కుక్క పిల్ల కనిపెట్టుకొని ఆ యజమాని ఎప్పుడు వస్తాడా అని హత్తుకుందామా, అతన్ని బాహులో ఒదిగిపోదామా, ఆ ప్రేమను అనుభవిద్దామా అన్నట్టుగా ఆ కుక్క పిల్ల ఎదురు చూస్తుంటుంది కదా. అలాగే నాకు కూడా అటువంటి అనుభూతి, అటువంటి ఫీలింగ్ కలిగింది. నిజంగా ఆ దర్శనాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది ఒక మధురమైన అనుభూతిగా నాకు మిగిలిపోయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇది ఎవరు విశ్వాసాన్ని, నమ్మకం అనేది ఎవరి విశ్వాసాన్ని బట్టి వారికి ఉంటుంది. ఇది నమ్మాలని నేను ఎవరికి చెప్పటం లేదు. కాకపోతే నా అనుభూతిని ఇలా పంచుకోవడం వల్ల నాకు కలిగే ఆనందం ఇంకెవరికైనా అది ఆనందాన్ని ఇస్తుందేమోనని ఒక చిన్న ఆశ.